జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిని బీజేపీ ఎన్నికల కమిటీ ఖరారు చేయనుంది. రేసులో జూటూరు కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, దీపక్ రెడ్డి ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి కిరణ్ అడిగి తెలుసుకుందాం. జ్యోతి కిరణ్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిని బీజేపీ ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? అదేవిధంగా రేసులో ఎవరెవరున్నారు? జ్యోతి కిరణ్ చెప్పండి, బీజేపీ అభ్యర్థులు ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? రేసులో ఎవరెవరున్నారు? పవన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ ఈ రోజు వెలువడడంతో బీజేపీ అప్రమత్తమైంది. ఇప్పటికే పలు దఫాలుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించినప్పటికీ అభ్యర్థి విషయంలో మాత్రం ఒక కొలిక్కి రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో అభ్యర్థి అభిప్రాయం సేకరించేందుకు ఒక 3 మెన్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ త్రిసభ్య కమిటీ ముగ్గురుతో కూడిన త్రిసభ్య కమిటీ అభ్యర్థికి సంబంధించినటువంటి అభిప్రాయ సేకరణ కూడా చేపట్టింది. ఎవరైతే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే అవకాశాలు ఉంటాయి, సామాజిక సమీకరణలు, అన్ని అంశాలను ఈ కమిటీ రాష్ట్ర నాయకత్వానికి నివేదించింది. అయితే ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల నగరం ఉండడంతో రాష్ట్ర పార్టీ అప్రమత్తమైంది. రేపు ఎన్నికల కమిటీ, రాష్ట్ర ఎన్నికల కమిటీ మొత్తానికి సమావేశం కానుంది. రేపు ఈ సమావేశంలో ఏదైతే అది 3 మెన్ కమిటీతో పాటు రాష్ట్ర నాయకత్వం కిషన్ రెడ్డి సంబంధించిన అంశాలన్నింటినీ క్రోడీకరించి ఒక అభ్యర్థిని ఖరారు చేయనుంది. అయితే ముగ్గురు పేర్లతో కూడినటువంటి జాబితాను అధిష్టానానికి పంపించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ముగ్గురు పేర్లు, మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యతగా సామాజిక సమీకరణ అంశాలను దృష్టిలో పెట్టుకొని ముగ్గురు పేర్లతో కూడినటువంటి జాబితాను రేపు బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ అధిష్టానానికి పంపించనుంది. అయితే రేపు ఉదయం ఈ కమిటీ సమావేశం అయితే కానుంది. సమావేశంలో అభ్యర్థిని ఖరారు చేసి పంపిస్తుంది. ఎల్లుండి మాత్రం ఎల్లుండి సాయంత్రం కల్లా అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లయితే పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే కిషన్ రెడ్డి ఆశీర్వాదం ఎవరికైతే ఉంటుందో వారికే ఈ టికెట్ దక్కే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. పవన్, ధన్యవాదాలు జ్యోతి కిరణ్.